అందరికీ ప్రైజ్ ద లార్డ్, అందరికీ షాలోమ్. మన అంశం యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. ఇది నేను చేసే ప్రార్థన మీ అందరి కొరకు. మీరు ఎలా చేసుకోవాలో, ఎలా చేస్తున్నారో దాని విషయమై నేను ఈ ప్రార్థనను మీరు ఈ విధంగా చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. మీకు అందరికీ ఈ యొక్క మాటలు మీరు విని మీరు ఈ విధంగా దేవుడు ఆలకించే విధంగా ప్రార్థన చేయాలి. యేసయ్యా, వీరి హృదయము నీ వైపు తిరగబడినట్లు నా ప్రార్థన ఆలకింపుము. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఒకవేళ తండ్రులు పిల్లల విషయమై ప్రార్థన చేసేటప్పుడు, లేక భార్య భర్త విషయమై ప్రార్థన చేసేటప్పుడు, భర్త భార్య విషయమై ప్రార్థన చేసేటప్పుడు, పిల్లల విషయమై ప్రార్థన చేసేటప్పుడు మనము అడగాల్సింది, నా ప్రార్థన మీరు ఆలకించండి. ఎవరిని? దేవుణ్ణి. అయ్యా, నా ప్రార్థన ఆలకించండి అని మీరు అడగాలి. ఈ వ్యక్తి హృదయం నీ వైపు తిరిగేటట్లు చేయండి ప్రభువా. అంటే నీ భార్యనే కానీ, నీ శత్రువే కానీ, నీ భర్తనే కానీ, నీ పిల్లలే కానీ, నీ ఇరుగు పొరుగువారు రక్త సంబంధికులే కానీ, వీరు నీ వైపు తిరిగేటట్లు సహాయం చేయి ప్రభువా అని నీవు దేవునికి ప్రార్థన చేయాలి. ఈ విధంగా చేయకూడదు. వీడు నా మాట వినాలి ప్రభువా, వీడు నా మాట వినడం లేదు, ఇది నా మాట వినడం లేదు, దీని కాలు విరగొట్టు, దీని చెయ్యి విరగొట్టు, నాకు లోబడి నా మాట వినేటట్లు చెయ్యి అని నీవు ప్రార్థన చేస్తున్నావేమో. ఈరోజు నీ ప్రార్థనలో చేంజ్ రావాలి. నేను చెప్పే మాటలు నీవు విని ఈ విధంగా నీవు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. వీడు నాశనము కావాలి అని పదే పదే ప్రార్థన చేసిన వాడు లేడి జింక వలె ఎగురుతూ, పరిగెత్తుతూ, గంతులు వేస్తూ పనిచేస్తూ ఉంటాడు. వాని కాలు విరగదు, వాని చెయ్యి విరగదు, వాడు నాశనము కాడు. ఎందుకంటే నీవు చేసే ప్రార్థన తప్పు. ఈ విధంగా నీవు ప్రార్థన చేయకూడదు, అది సరి అయింది కాదు. ప్రార్థించేటప్పుడు ప్రార్థన ఈ విధంగా ఉండాలి, వారి హృదయము నీ వైపు తిరిగేటట్లు మార్చు ప్రభువా. ఈ విధంగా ఎప్పుడైతే నీవు చేస్తావో దేవుడు నీ ప్రార్థనను ఆలకించి వాళ్ళను మారుస్తాడు. వాళ్ళు దేవుని వైపు తిరిగేటట్లు చేస్తాడు. వాళ్ళు దేవుని వైపు తిరిగేటట్లు చేస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వింటున్న మీరు ఈరోజు మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు ఆ విధంగా కొన్ని కష్ట సమయాలలో ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేశాడు, అబ్రహాము ప్రార్థన చేశాడు, ఇస్సాకు యాకోబు ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు వారి ప్రార్థనలు విని వారి కుటుంబాలను మార్చి రక్షించుకొని వారు ఇప్పుడు మనకు సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు నేను అదే విధంగా ఒక మరణం ద్వారా రక్షణ పొంది ఆయనను నమ్ముకొని ఆయనకు నేను ప్రార్థన చేస్తే ఆలకిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రార్థన ఈరోజు దేవుడు వినడం లేదేమో. నీవు వ్యతిరేకంగా వేరే వారి కొరకు చేస్తే నీవు ఆశీర్వదింపబడవు. వారిని దీవించు ప్రభువా అని ప్రార్థన చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.